తర్వాత ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు కదా? లేదే, ప్రాబ్లం రావడానికి నేను అటు వెళ్తేనే కదా. వెరీ గుడ్. మరైతే వెళ్ళి నిద్రపో. ఇంకో విషయం, లోపల గడియ పెట్టి కూడా మర్చిపోకే. నేను నిద్రపోవడానికి ఇంకా లేట్ అవుతుంది. అశోక్ అనే కొడుకు వస్తున్నాడు దుబాయ్ నుంచి. భగవంతుడా, ఆయన కూడా వస్తున్నారా? ఏ అయ్యో, లేడీస్ విషయంలో తండ్రి కంటే కొడుకే చాలా వీక్ అట. నిజమా? నిజం అడుగుతున్నావా? ఇప్పుడు ఇలా తన దగ్గర పనిచేసే అమ్మాయిలందరినీ వశపరుచుకున్నాడు. వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మురిగిపోయింది. పూణేకి చదువుకుని వెళ్ళి అక్కడ ఒక నేపాలీ అమ్మాయి వలలో చిక్కున్నాడు కదా ఈ పిచ్చి ఎదవ. ఆ విషయం తెలిసే కదా అశోక్ గారు వాడిని అక్కడి నుంచి ప్యాకప్ చేసి దుబాయ్కి పంపించారు. ఇవన్నీ నీకెలా తెలుసు బాడీగార్డ్? అదే నీకు నాకున్న వ్యత్యాసం. ఈ తండ్రి కొడుకుల హిస్టరీని పూర్తిగా తాగి అరిగించేసుకున్నాను. ఏమైంది? ఏం లేదు, లైట్ గా తలనొప్పిగా ఉంది. మంచిది, తలనొప్పి రావడం మంచిదైంది. ఇది సాగ్గా చెప్పి డైరెక్ట్ గా వెళ్లి తలుపు లోపల గడియ పెట్టుకుని పడుకో. ఎవరు తట్టినా కూడా తలుపు తెరవకు. అర్థమైందా? గుడ్ నైట్. గుడ్ నైట్. ఎవరది కుక్కలా అరుస్తూ ఉన్నారు? ఇలా చూడవా, ఇట్రా. వయసు వచ్చిన కోడిలాగా ఈ టైంలో వచ్చావేంటి? అవును, నిన్ను ఏ గవర్నమెంట్ అయ్యా ఇక్కడికి పంపించారు? పాకిస్తాన్ గవర్నమెంటా? నిన్ను ఇక్కడ ఉంచినందుకు ఆయన నన్ను చెడామడా తిట్టాడయ్యా. నన్ను ఏ గవర్నమెంట్ పంపించలేదు సార్, నన్ను వాసు సారే పంపించారు. వాసు సారా? ఏమయ్యా, ఈ విషయం ముందే చెప్పొచ్చు కదయ్యా. ఆ విషయం చెప్పడానికి నాకు గ్యాప్ కూడా దొరకలేదు. నిన్ను ఇక్కడ ఉంచితే నాకేనయ్యా ఆపు. అమ్ములు చెప్పిందని వదిలేశారు. నువ్వు వెళ్ళి ఉదయాన్నే రా. ఒక నిమిషం, నేను ఉదయం వచ్చేసరికి అశోక్ గారు ఎక్కడికైనా వెళ్ళిపోతే? రాత్రికి రా. అది నేను ఇక్కడే ఏదో ఒక మూల ఉండి టైం పాస్ చేసుకుంటూ ఉంటాను. చదివేటప్పుడు పాస్ అవ్వద్దు, ఇక్కడికి వచ్చి టైం పాస్ చెయ్యి. అదిగో అక్కడ చాప ఉంది, అక్కడికి వెళ్ళి పడుకో. అమ్ములంట అమ్ములు, అందరూ అమ్ములు చెప్పిన దానిక తల ఊపుతూ ఉన్నారు. తెల్ల తోలుకుంటే స్పెషలే వేరు. రాజాబాబు వచ్చేసారు. ఏం నీలకంఠం, నాన్నగారికి కొత్తగా బాడీ గార్డ్ ఉన్నాడట, ఎవరతను? వచ్చారు, ఆయన సూపర్ గా ఉన్నారు. సర్టిఫికేట్ ఇస్తోంది. నోరు మూసుకుపోవే. ఎక్స్ సర్వీసా? అలా సెక్స్ సర్వీస్ చేసే మనిషి కాదండి ఆయన, చాలా మంచి ఆయన. సెక్స్ సర్వీస్ కాదరా బుద్ధులేనోడా, ఎక్స్ సర్వీస్ అన్నా. ఓ అలాగా. వీడు అలా మతి సర్వీస్ మరుపు చేసే ఎదవా. మనిషిలాగా కనిపించట్లేదు మరి. కానీ అశోక్ అన్న గురించి, రాజన్న గురించి అన్ని వివరాలు బాగా అతనికి వివరించి చెప్పేశాను. అది కరెక్ట్. హే, ఏంటి ఇంకా నిద్రపోలేదు? ఎందుకు అంత కోపంగా చూస్తున్నావు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? మరేంట్రా ఈ సమయంలోనే ఇంటికి వచ్చేది? అర్ధరాత్రి బయలుదేరకుండా నాన్నగారితో కలిసి వచ్చి ఉండొచ్చు కదా. అదేలా అమ్మా, ఆయన పని కూడా నాకు అప్పగించి ఇక్కడికి వచ్చేసారు. ఈ ఫ్లైట్ లో వచ్చిన కష్టాలు నాకే తెలుసు. అమ్మాయిలు వలవేసి పట్టుకోవడానికి చాలా కష్టపడుతున్నట్టున్నా? ఏమన్నా ఏమన్నావా నువ్వు? ఎవరైనా నేపాలీ అమ్మాయిని పట్టుకుంటే మంచిది, చాలా బాగుంటుంది. నీకెవరైనా తెలిస్తే చెప్పు, అందమైన నేపాలీ అమ్మాయిలు. నిన్ను నిన్నే ఆగమంటుంటే వచ్చి వాడు పని మొదలు పెట్టేశాడా? ఇంకేమంటే ఏం చేస్తానో చూడు. ఆగు, ఆగుతావా లేదా? ఆగు. ఒకటి తేలిపోవాలి. అమలు ఆగు. పట్టుకోలేను అనుకున్నావే నిన్ను? అయిపోయావా? అమ్మాయి ఫిట్నెస్ దేవుడా, ఎందుకు ఆయన కొట్టావు? అతను మా అన్నయ్య. నువ్వు వెతుక్కుంటూ వచ్చిన అశోక్ సరిపోతుంది. రాజన్న అన్నయ్య, 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 వెళ్ళిపో. ఎవరు చూడకముందే వెళ్ళిపో. రాజన్నయ్య, చెప్తున్నా, నిలబడ్డావే, ముందు వెళ్ళు. అమ్ములు, ఏమైంది? ఎవరైనా చూస్తే నేను చంపేస్తారు, ముందు వెళ్ళు. అమ్ములు, ఏమైందో అడుగుతుంటే వినపడడం లేదు. ఎక్కడున్నావే? ఓరి దేవుడా, ఏం జరిగింది చెప్పు. అయ్యో, ఏమైంది? రాజా, జరిగింది అసలు? ఏమైంది అమ్ములు? అది అలా చూస్తూ నిలబడతారే, వెళ్ళి నీళ్ళు తీసుకురండి. తీసుకొస్తాను. ఇదిగోండి. రాజు, కళ్ళు తెరిచి చూడు. అన్నయ్య, రాజు, అన్నయ్య, రే.
ఇంకా స్పృహ అదేగా ఏమైంది రాజు రాజు ఆహా, అన్నయ్య, లే అన్నయ్య. లే నాన్న. ఏంటి, ఏమైంది అన్నయ్య, రాజు మెల్లగా ఏమైంది ఏమైంది అదేగా అయ్యో ఏం జరిగింది ఏమైంది నీకు అన్నా చెల్లెలు ఆడుకుంటున్నప్పుడు జారి కింద పడ్డారట. ఏంటి, ఆడుకున్నారా ఈ రాత్రి సమయంలోనా? రాత్రి సమయంలో ఆడుకోవడానికి వీళ్ళేమన్నా చిన్నపిల్లలా? గాడిద ఫ్లైట్ లో ఫ్రీగా వచ్చిందని ఎక్కువగా తాగుంటాడు అంతే కదరా? అయ్యో కాదు నాన్న, నన్ను ఎవరు వెనక నుంచి కొట్టారు నాన్న. ఆహా. లోపలికి వచ్చి కొట్టడానికి ఎవరికండి ధైర్యం ఉంది? వెనక నుంచి వచ్చి కొట్టారా? ఎవరు? నేనే. ఎవరు? నువ్వా? బాడీ గార్డా? అది ఈయన కొట్టడం ఏంటి నేను ఎవరో తెలియకుండా కొట్టాను. రేయ్ బుద్ధి తక్కువ ఎదవా, నిన్ను అక్కడే కదరా నేను పడుకోమని చెప్పింది. నువ్వెలా రా లోపలికి వచ్చావు? నేను ఎవరితను? వీడు నేను చెప్పానే వాడే ఈ బాడీ గార్డ్. నమస్కారం సార్. ఎవరా? నాన్న అవుతూ ఈయన తప్పేం లేదు. నేను సరదాగా చెప్పింది నిజమని నమ్మి అన్నయ్యనెవరో అనుకుని కొట్టేశాడు. నేను అప్పుడే చెప్పాను కదా, ఎక్కడి నుంచో వచ్చిన వాడు నా కొడుకునే చావు కొడతాడా? సంతోషమా? ఎరా, ఇలాంటి పనేనా బాడీగార్డ్ చేసేది? బాడీగార్డా? వీడు నాకు బాడీగార్డా? వీడిని వెంటనే పంపేమని చెప్పాను కదా నీకు. నీ వల్ల కుదరకపోతే ఇంట్లోంచి పోవయ్యా. ఏయ్, రారా. ఏంట్రా చెప్పేది? ఇకపై నువ్వు ఈ ఊళ్ళో కనబడకూడదు. ఓ నాన్న, ఉమ్, అతను వెళ్తూ వెళ్తూ రాజన్నకి లెటర్ ఇచ్చి వెళ్ళాడు. మీకిమ్మని చెప్పాడు. ఏంటది? మీ గురువు గారు వాసు లెటర్. వాసు గారి లెటరా? వాసు గారే అతన్ని పంపించారు. ఆయన రాసిచ్చిన లెటర్ ఇది. అలా అయితే వాడు ఈ లెటర్ గురించి చెప్పనే లేదే. బాబు అశోక్, ఈ లెటర్ తీసుకొచ్చే అతను నాకు కొడుకు లాంటి వాడు. నా స్నేహితుడి కొడుకు. వాడి పేరు జయకృష్ణ. వాడు ఎవరికీ గౌరవం ఇవ్వడని, తన ఇష్టానికే నడుచుకుంటున్నాడని వాడి నాన్నను ఊరి వాళ్ళు చెప్తున్నారు. కానీ నాకెందుకో అలా అనిపించట్లేదు. ఇతరులు గౌరవించని ఈ ప్రపంచంలో ఇతను గౌరవంగా బతుకుతున్నాడని అతని మీద అందరికీ ఈర్ష్య. వాడు ముక్కుసూటిగా నడిచే మనిషి. అవినీతిని ఎదిరించడానికి బలం ఉన్న వాళ్ల వల్లే కుదురుద్ది అనడానికి వాడొక నిదర్శనం. ఇదే వాడి సమస్య. వాడి అమ్మా నాన్న చేసిన పుణ్యం వల్ల నీ దగ్గర పనిచేయాలన్న ఉద్దేశంతో నన్ను చెప్పమని అడిగాడు. వీడు ఎంతవరకు నీకు ఉపయోగపడతాడో నాకు తెలియట్లేదు. నా మీద ఉన్న నమ్మకంతో నువ్వు వీడిని నీ దగ్గర పెట్టుకుంటావని ఆశిస్తున్నాను. ఇది నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణగా భావించి నా మాటను మన్నించు. నిన్ను నాన్నగారు తీసుకురమ్మన్నారు. రా. నేను చాలా మంది దగ్గర దెబ్బలు తిన్నాను, కానీ ఈ విధంగా తినడం ఫస్ట్ టైం. చెవుల్లో నుంచి గుయ్యి అనే శబ్దం ఇంకా ఆగనే లేదు. వాడు డ్రైవర్ మడిలో ఉన్నాడు. వీడికి ఇక్కడికి వచ్చింది. ఒకవేళ నన్ను వెతుకుంటూ వచ్చాడేమో. సోముబాయ్ మనుషుల్లా ఉన్నారు అందరూ. సోముబాయ్ ఎవరిని లేపేయడానికి ఇక్కడికి వీళ్ళని పంపించుంటాడు. భగవంతుడా, అశోక్ గారినా? హలో అన్నా, అశోక్ అన్నా, మీకు ఫోన్ వచ్చిందన్నా. ఎవరు? హలో. అశోక్ గారు, నేను బాడీగార్డ్ జయకృష్ణని. మీరు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎవరో ఇక్కడ రౌండప్ చేసేసారు. ఏం మాట్లాడుతున్నావు? అయ్యో, త్వరగా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. మిమ్మల్ని చంపడానికి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. నన్ను చంపడానిక? పిచ్చెక్కి మాట్లాడుతున్నావా? ఇక్కడి నుంచి పోరా. అయ్యో, నేను చెప్పేది వినండి. దయచేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తారు. అశోక్ గారు, అయ్యో అటు చూడండి.
ఏయ్!